హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మేము మా ఊరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు మేము దారిలో టిఫిన్ కోసం అని చెప్పేసి సూర్యాపేటలో 7 మిడ్వే ప్లాజా అని చెప్పే ప్లేస్ ఉంది. అక్కడైతే టిఫిన్ కోసం ఆగాము. అక్కడైతే చాలా బాగుందండి. ఆ వ్యూ అంతా మనం ఫొటోస్ తీసుకోవటానికి, కాసేపు అలా రిలాక్స్ అవ్వటానికి ప్లేస్ అయితే చాలా బాగుంది. మంచి గ్రీనరీ, మంచి వ్యూ, చాలా బాగా అనిపించింది. అక్కడ పక్కన అయితే కొన్ని షాప్స్ కూడా ఉన్నాయండి. ఈ షాప్ అయితే రాజస్థానీ వాడు బ్యాంగిల్ షాపు. ఈ బ్యాంగిల్స్ అయితే మనకి లైవ్లో కూడా మనకు నచ్చిన కలరు, మనకు నచ్చిన డిజైన్లో వాళ్ళు తయారు చేసిస్తున్నారు. వాళ్ళ ఈ చిన్న సైజు పర్సులు ఇవి కూడా చూడటానికి బాగా అనిపించింది. ఇక్కడ అంతా మనకి ఈ వాటర్ ఫౌంటైన్ అది ఉందండి. అది చూస్తా అలా మనం అయితే లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఓన్లీ ఒక హోటలే కాకుండా ఇలా షాప్స్ అయితే పెట్టారు. మనకి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే బాగున్నాయి. బిస్కెట్స్, చాక్లెట్స్, టాయ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తే ఏమనిపించిందంటే, మనం ఎయిర్పోర్ట్కి అది వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో షాప్స్ ఉంటాయి కదా, ఆ లుక్ అయితే ఉంది. అలా అని చెప్పి అంత పెద్దదైతే కాదు, తక్కువ షాప్స్ ఉన్నాయి కానీ చాలా బాగా అనిపించింది చూడటానికి. లుక్ అయితే సేమ్ ఎయిర్పోర్ట్ లుక్ అనిపించింది. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. ఇక్కడ అంతా కూడా చాలా బాగుంది. ఇది ఇక్కడ చిక్కీస్ చూడండి. చిక్కీస్ అయితే అన్ని రకాల చిక్కీస్ కూడా ఉన్నాయి. చాక్లెట్స్ ఇవన్నీ కూడా రకరకాల చాక్లెట్స్ అవి కూడా పెట్టారు. ఇదైతే ఎంట్రన్స్ అండి. టిఫిన్ చేయటానికి అయితే ఇలా లోపలికి వచ్చామండి. ఇక్కడ డెకరేషన్ అంతా బాగుంది. పండగ సందర్భంగా డెకరేషన్స్ అన్నీ కూడా బాగా చేశారు. ఇక్కడ మనకి చుట్టూరు గ్లాస్ అన్నీ అంతా కూడా శ్రీదేవి ఫొటోస్ చాలా ఎక్కువ పెట్టారు. 16 సంవత్సరాల థీము ఏర్పాటు చేశారండి. మన జనవరి 7కి 16 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వీళ్ళు 16 సంవత్సరాల అమ్మాయి ఎవరైనా వస్తే ఆ రోజు టిఫిన్ కూడా ఒక ఐటెం అయితే ఫ్రీగా ఇచ్చారట. మేమైతే టిఫిన్స్ అవి ఆర్డర్ చేసి టిఫిన్ చేసాము. చాలా టేస్ట్గా ఉన్నాయి. ఫస్ట్ జిలేబీ ఇస్తున్నారు. వీళ్ళ స్పెషల్ ఇది ఫస్ట్ ఇది ఇవ్వటం. అలాగే 4 రకాల చట్నీలు అవి కూడా చాలా టేస్టీగా అనిపించినాయి. ఇక్కడ చూడండి, 16 సంవత్సరాల వయసు అని చెప్పి ఈ విధంగా మనం ఎటు చూసినా శ్రీదేవి కనిపిస్తుంది. మేము చిట్టి ఇడ్లీ అయితే ఆర్డర్ చేసామండి. చిట్టి ఇడ్లీ సాంబారు బాగుంది, టేస్ట్ బాగుంది. అలాగే మేము ఇంకా పెసరట్టు, గీ కారపొడి దోశ తిన్నాము. అవి కూడా టేస్ట్ ఉన్నది. ఈ అన్నిటికంటే ఎక్కువ టేస్ట్గా మాకు ఏది అనిపించిందంటే, నాకు చిట్టి మిరియాల పొంగలి చాలా టేస్ట్గా ఉంది. బాగుందండి. గీ అది ఎక్కువేసి పైన అలా కొబ్బరి ముక్కలు అది పెట్టి ఇచ్చారు. బాగుంది. ఈ కాఫీ కూడా టేస్ట్ అనిపించింది. మేము కాఫీ అది తాగి మేము ఇక్కడి నుంచి బయలుదేరాము. ఇక్కడ వీళ్ళందరూ కూడా డాన్స్ అది బాగా చేస్తారండి. పండగ సందర్భంగా వీళ్ళు డాన్స్ చూడండి ఎలా చేశారో. వీళ్ళు డాన్స్ అయితే చూద్దాము. డాన్స్ బాగా చేస్తున్నారు కదండి. వీళ్ళు డాన్స్ చేస్తా కూడా సర్వ్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు డాన్స్తో. అలాగే అందరికీ సర్వ్ చేస్తున్నారండి. బాగుంది కదా డాన్స్ అయితే. మేము టిఫిన్ చేసి అయితే ఇలా బయటకు వచ్చామండి. బయటకు వచ్చాక ఇక్కడ షాప్స్కి హోటల్కి మధ్యలో ప్లేస్ ఉంది. ప్లేస్ అంతా కూడా డెకరేషన్ అయితే బాగా చేశారు. సంక్రాంతి సందర్భంగా బాగా చేశారు. తాటాకులు కూడా కట్ చేసి కలర్స్ వేసి చాలా బాగా డెకరేషన్ అయితే అనిపించింది. ఇలా మనం నడిచెళ్ళి దారి అంతా కూడా ఇలా మనకి ఈ ఫుడ్ ఐటమ్స్ పేర్లు రాసి ఇలా అరేంజ్ చేశారు. అటు గోడ పక్క అంతా కూడా మనకి ఫ్లవర్స్, వాటర్లో వేసి ఫ్లవర్స్ డెకరేషను. ఇలా చూడండి, పొయ్యిలా పెట్టి పైన అలా కొండలు పెట్టి వాటర్ చూడండి, లీవ్స్ ఫ్లవర్స్ కూడా వేశారు. ఇది గడ్డి చూడండి, గడ్డితో అయితే ఎలా అరేంజ్ చేశారు. ఈ గోడ పక్క అంతా కూడా మొత్తం ఇలా కుండలు అరేంజ్ చేశారు. ఇక్కడేమో వాటర్ ఫౌంటైన్ బాగుంది కదా, ఒక జాడీలా అయితే అనిపిస్తుంది ఇది. దీని పక్కనే ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. అలాగే ఎద్దుల బండి కూడా ఇక్కడ ఫ్లవర్స్ అది డెకరేషన్ చేసి ఎద్దుల బండి కూడా పెట్టారు. ఇది చూడండి, కూర్చోవటానికి ఎలా అరేంజ్ చేశారో. ఇక్కడ ఎటు చూసినా శ్రీదేవి ఫొటోస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. ఫుల్ డెకరేషన్తో ఉంది. ఇక్కడ ఇలా స్నాక్స్ కూడా అమ్ముతున్నారండి. మనకి ఇవేమన్నా కావాలితే ఇక్కడ మనం తీసుకోవచ్చు. సున్నుండలు ఇలా రకరకాల స్నాక్స్ అయితే ఉన్నాయి.
ఇక్కడ ఏది తీసుకున్నా సరే అన్నీ కూడా చాలా టేస్టీగా అయితే ఉంటాయి. రకరకాల ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి ఊయలు కూడా ఏర్పాటు చేశారు. చక్కగా ఊయలు ఇష్టమైన వాళ్ళు ఇక్కడ కొంచెంసేపు ఎంజాయ్ చేయొచ్చు. నేను మా మనవరాలు మా ఇద్దరికి కూడా బాగా ఇష్టం. ఇక్కడ కాసేపు అయితే ఇలా ఉన్నాము. ఆ వెనకాల గ్లాస్ చూడండి, గ్లాస్ కూడా బాగా శ్రీదేవి ఫొటోస్ అయితే చాలా ఎక్కువే ఇలా అరేంజ్ చేశారు. శ్రీదేవి ఫోటో చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. 7కి 16 ఏళ్ళ వయసు అని చెప్పేసి ఎటు చూసినా సరే మనకి ఈ శ్రీదేవి ఫొటోస్ తోటే డెకరేషన్ ఫుల్ బాగుందండి. మేము ఒక గంట హోటల్లో అయితే ఎంజాయ్ చేసండి మేము హైదరాబాద్కి బయలుదేరాము. మాకు గోవా ట్రిప్ ఉందండి, హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతాము. అందుకు పండగకి మా అబ్బాయి వచ్చి వెళ్తుంటే వాళ్ళతో అయితే మేము హైదరాబాద్ బయలుదేరాము. వీడియో అంతా చూశారు కదా, ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే పెట్టండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి. ఓకే.